రేవంత్ రెడ్డి ఒక నయా స్కెచ్ వేసినట్టు కనబడుతున్నది. ప్రశ్నించే గొంతుల మీద ఒత్తిడి చేసి నయానో భయానో భయపెట్టి దారికి తెచ్చుకోవాలనే ఓ దుర్నీతిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నట్టు కనబడుతున్నది. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులని ఈ సర్కార్ అరెస్ట్ చేసింది. ఒకరు జర్నలిస్ట్ అయితే ఒకరు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జు. పెద్దోళ్ళకైతే ఒక శిక్ష, చిన్నోళ్ళకైతే ఒక శిక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు ఓ దుర్మార్గమైన ప్లాన్లతో సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపే వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయాలని ఒక పన్నాగం కూడా అల్లినట్టు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలాంటి నీచమైన ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు కనుక చేస్తే 5 సంవత్సరాలు ఉండవలసిన మీ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతతోటి మరింత నీచ స్థితికి వెళ్ళిపోయి కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాపాలన అని మీరు ఏదైతే ప్రచారంలో చెప్పిందో, ప్రజాపాలన అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రజలు సంతోషంగా జీవించేలా పాలన సాగించడం. అంతేగాని పెదవుల మీద ప్రజాపాలన, మిమ్మల్ని ప్రశ్నిస్తే పోలీసులతోటి కేసులు పెట్టించడం, లేకపోతే పోలీసులతోటి తన్నించడం, ఇది సరైనది కాదు. ఇప్పటికైనా మీరు ఈ దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలి. ఈ పటేల్గిరి ఆలోచనలు మానుకోవాలి. గతంలో ఇదే నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు రజాకార్లు అనేటోళ్ళు ఉండేటోళ్ళు, నిజాంను చూసుకొని రెచ్చిపోయేటోళ్ళు. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి అరాచకాలంతా ఈ రజాకారులు చేసేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అధికారం రాకముందు కేసీఆర్ను దొరపోకట, దొరపాలన, అణిచివేస్తుండు అని రకరకాల మాటలు మాట్లాడి తీరైన గద్దెనెక్కినాక దొరను మించిపోయిన దొరగా రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. కాబట్టి మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి మానుకోవాలి. ఈ పెద్దోళ్ళకు ఒక రకమైన ప్లాన్ వేసి శిక్షించడం, చిన్నోళ్ళకు ఒక రకమైన ప్లాన్ వేసి శిక్షించడం ఇది సమంజసం కాదు. ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఇది మానుకుంటే మీకు మంచిది. లేకపోతే ఇప్పటికే మీ పాలనకు చెడ్డ పేరు వచ్చింది, మరింత చెడ్డ పేరు తెచ్చుకునే ఆలోచన చేయొద్దని ఈ రాష్ట్ర సర్కారును, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారికి మేము ఇది హెచ్చరికే. ఎందుకంటే మా ఓట్లతోటి గద్దెనెక్కినవు, నీకు హెచ్చరిక చేస్తేనే నువ్వు అదుపులో ఉంటావు, లేకపోతే అదుపులో ఉండేటట్టు లేవు. కాబట్టి ఇది ఖచ్చితంగా జర్నలిస్టు సమాజం నుండి, తెలంగాణ సమాజం నుండి వాళ్ళలో ఒక వ్యక్తిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈ దుర్మార్గమైన చర్యలు మానుకుంటే పాలన బాగుంటుంది, మీ సర్కారు బాగుంటుంది. లేకపోతే ప్రజా ఉద్యమాలు మొదలైతే మొత్తానికి నీ సర్కారు కూలిపోయే కాడికి వస్తుందని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం.